నమస్తే అండి, వెల్కమ్ టు ద ఛానల్. సో మనం ఇవాళ చూసే వెంచర్ వచ్చేసి ముస్తాబాద్లో ఆరెంజ్ కౌంటీ 20 acres ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ. మనకి ఈ వెంచర్ వచ్చేసి చూస్తున్నట్లయితే ఇళ్ళ మధ్యలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో ఇక్కడ రోడ్స్ చూస్తే మాత్రం మనకి 40 feet తార్ రోడ్స్ అయితే ఇచ్చారు. అండ్ మనకు కనిపించేది అయితే ఎంట్రన్స్ ఆర్చ్ కూడా చక్కగా మనకి సన్సిరీ ప్రాజెక్ట్స్ అని చెప్పి లోగోతో మనకి డిజైన్ చేశారు. సో ఇప్పుడు మనం లోపలికి వెళదాం. మీకు ఇక్కడ కనిపించేది అయితే క్లబ్ హౌస్. మనకి క్లబ్ హౌస్ వచ్చేసి G+2 క్లబ్ హౌస్. అండ్ ఇక్కడ రోడ్స్ చూస్తుంటే మనకి అటు ఇటు ఈస్ట్ వెస్ట్లో 150 నుంచి 323 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. ప్రతి ప్లాట్స్కి నేమ్ బోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ అలానే ప్లానిటేషన్, వాటర్ ట్యాప్ కనెక్టివిటీ కూడా ప్రొవైడ్ చేసాం. ఇక్కడ కనిపించేది అయితే మనకి ఇల్లు అయితే ఒకటి కన్స్ట్రక్షన్లో ఉందండి. మోస్ట్లీ మన కస్టమర్స్ హౌస్ కన్స్ట్రక్షన్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీకు ఒకవేళ హౌస్ కట్టించాలన్నా లేదా హౌస్ కావాలన్నా సరే మేము కట్టిస్తాం. మీకు ఆ ఎడ్జ్ చూస్తుంటే ఒక వైట్ కలర్ కాంపౌండ్ వాల్ అయితే కనిపిస్తుంది కదా. ఈ కాంపౌండ్ వాల్ విత్ సోలార్ సిస్టమ్ మన ఆరెంజ్ కౌంటీ 20 acres గేటెడ్ కమ్యూనిటీలో మనం ప్రొవైడ్ చేసాం. ఈ కాంపౌండ్ వాల్ ఓవరాల్ వెంచర్కి 4 sides ప్రొవైడ్ చేసామండి. అండ్ ఇక్కడ ఈ తార్ రోడ్స్ చూస్తున్నట్లయితే బోత్ సైడ్స్ మనకి వాక్వే అయితే కనిపిస్తుంది కదా. ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ ఒక వాక్వే అయితే మనకి 2 colors ఆఫ్ కాంబినేషన్లో ఉంటుందండి, రెడ్ అండ్ గ్రేలో. ఇక్కడ చూస్తుంటే శాంపుల్గా మనకు కనిపిస్తుంది కదా. సో ఇన్ ద సేమ్ వే మనం వర్క్ అయితే చేయిస్తున్నాం. ఈ వెంచర్లో ఎమ్యూనిటీస్కి భాగంగా ఓవర్ హెడ్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇది వచ్చేసి ఓవర్ హెడ్ ట్యాంక్ అండి. ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ని చూసినట్లయితే ఓవర్ హెడ్ ట్యాంక్ మీద సన్సిరీ ప్రాజెక్ట్స్ అని చెప్పి లోగో ప్రింట్ చేసాం. అండ్ అలానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, 3 phase కరెంట్ లైన్స్ కూడా ప్రొవైడ్ చేసాం. సో ఇది వచ్చేసి మన ముస్తాబాద్ ఆరెంజ్ కౌంటీ పార్క్ అండి. సో మనకి గేట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ అండ్ రైట్ అయితే మాత్రం ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్స్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ పిల్లలు కానివ్వండి లేకపోతే పెద్దవాళ్ళు కానివ్వండి ఇక్కడికి వచ్చి రిలాక్స్ అయ్యి టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ చూస్తుంటే మనకి పార్క్కి ఆపోజిట్ అయితే ఓపెన్ ఫంక్షన్ హాల్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ ఇంకా లొకేషన్ హైలైట్స్కి వచ్చేస్తే మనకి న్యూ హైవే రోడ్కి ఒక 1 kilometer డిస్టెన్స్ ఉంటుందండి. సో 2 to 3 minutes అయితే మనకి సరిపోతుంది. అండ్ రామర్పాడ్ రింగ్ నుంచి ఈ వెంచర్కి వచ్చేసరికి 8 kilometers ఉంటుంది. 10 to 15 minutesలో మనం రీచ్ అయిపోవచ్చు. సో ఈ వెంచర్ వచ్చేసరికి నియర్ టు విజయవాడ సిటీ అయితే ఉంటుందండి. అండ్ వాస్తు అంతా అయితే క్లియర్గా బిల్డ్ చేశారు. 150 గజాల బిట్స్ అయితే పడమర ఫేసింగ్తో మనం ప్రొవైడ్ చేసాం. అండ్ అలానే మనకి ముస్తాబాద్ రైల్వే స్టేషన్కి అవైలబిలిటీ కూడా ఉందండి. సో ఇక్కడ కనిపించే ఆ వైట్ కలర్ అయితే మనకి ఓపెన్ ఫంక్షన్ హాల్ అండి. ఏమైనా ఫంక్షన్స్ కానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మనం ఈ ఫంక్షన్ హాల్ని యూజ్ చేసుకోవచ్చు. సైట్ విజిట్ అండ్ డీటెయిల్డ్ ఇన్ఫో కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.